హలో ఫ్రెండ్స్, ఈరోజు క్యాపిటల్ అమరావతి దగ్గర మన ఐకానిక్ టవర్స్ వర్క్లు ఎలా ఉన్నాయో చూద్దామండి. ప్రస్తుతం మనం ఐకానిక్ టవర్ 5 దగ్గర ఉన్నామండి. ప్రతి టవర్ దగ్గర ప్రజెంట్ క్రేన్స్ అనేది ఏర్పాటు చేశారు. ఇది 48 ఫ్లోర్స్కి సపోర్ట్ చేస్తుందండి. బేస్మెంట్ చక్కగా ఏర్పాటు చేసి ఈ క్రేన్ అనేది 48-49 ఫ్లోర్స్కి సపోర్ట్ అవుతుందండి. దాని ఈ ఎల్లో కలర్ ఉన్న పార్ట్స్ అనేవి క్రేన్కి ఎక్స్టెన్షన్ పీసెస్ అండి. క్రేన్ ఎక్కువ హైట్ కావాలన్నప్పుడు ఈ ఎక్స్టెన్షన్ పీసెస్ని అటాచ్ చేస్తారు. ఈ క్రేన్ అనేది 90 డిగ్రీస్ పై వరకు బెండ్, అంటే హారిజంటల్గా మనకి ఇప్పుడు కనపడుతుంది. అవసరమైతే 90 డిగ్రీస్ వరకు పైకి లేసి కావాల్సిన మెటీరియల్ కావాల్సిన ప్లేస్లో ఫిక్స్ చేస్తుంది. అన్ని టవర్ల దగ్గర ఈ క్రేన్స్ అనేవి ఏర్పాటు చేశారు. క్రేన్స్ ఏర్పాటు చేసి వర్క్ అయితే చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. ఈ టవర్స్ దగ్గర రిటైనింగ్ వాల్ చాలా చూడండి, లాస్ట్లో వైట్ కలర్ కనపడుతుంది కదా, అది రిటైనింగ్ వాల్. రిటైన్ వాల్ చాలా వరకు కంప్లీట్ అవుతుంది. 50% కంప్లీట్ అయిపోయింది. ఈ పిల్లర్స్ వేసిందంతా బేస్మెంటు. ఇది టవర్ 4 అనేది, అది టవర్ 3. టవర్ 4, టవర్ 3 దగ్గర కూడా క్రేన్స్ అనేవి ఏర్పాటు చేశారు. క్రేన్స్ ఏర్పాటు చేసి మెటీరియల్ టవర్స్ మీదకి పంపించేసి వర్క్ అయితే చేస్తున్నారండి. ఇది టవర్ 1 దగ్గర రిటైనింగ్ వాల్. ఈ పిల్లర్ ఉంది కదా, పిల్లర్ మీద స్లాబ్ వచ్చేస్తుందండి. బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ అంటారు కదా, నేల ఎంతవరకు కనపడుతుందో అంతవరకు స్లాబ్ వచ్చేస్తుంది. ఇదంతా బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోతుంది. కింద పార్కింగ్ ఏరియాకి అలాట్ చేస్తారు. ఇది చూడండి, మెటీరియల్ లారీలతో వచ్చేస్తుంది. డయాగ్నిక్ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఇవి లారీలతో తీసుకొచ్చేసి ఫిట్ చేస్తున్నారు. ఫిఫ్టీన్ డేస్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ చూడండి. 15 డేస్ అంతకుముందు ఈ క్రేన్స్ అనేవి లేవు. ప్రతి టవర్ దగ్గర భారీ క్రేన్స్ అనేవి ఏర్పాటు చేశారు. ఇవి పర్మనెంట్గా ఉంటాయి. వర్క్ నడిచినంత కాలం వీటి ద్వారానే మెటీరియల్ పైకి వెళ్తుంది టవర్ మీదకి. దీనికి సమాంతరంగా బేస్మెంట్ వర్క్ నడుస్తుందండి. బేస్మెంట్ వర్క్, కాంక్రీట్ వర్క్ అనేది నడుస్తుంది. మీరు కనుక కొత్తగా ఈ ఛానల్స్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల వీడియో అనేది ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయటం వల్ల మరింత మందికి వీడియో చూడటానికి అవకాశం ఉంటుంది. ఈ ఏరియా మొత్తం కాంక్రీట్తో ఫిలప్ చేస్తారండి. చుట్టూ రిటైనింగ్ వాల్ కట్టేసి బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ అనేది మొత్తం పార్కింగ్ కోసం అలాట్ చేస్తారు. ఆల్రెడీ అసెంబుల్ చేసిన ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, తీసుకొచ్చారు డయాగ్నిక్ టెక్నాలజీతో ఫ్రేమ్స్. వీటిని టవర్కి ఫిక్స్ చేస్తారండి. రిటర్నింగ్ వాల్ చూడండి, చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఇది టవర్ 3 దగ్గర.
టవర్ దగ్గరికి వెళ్ళటానికి మాత్రం దారి వదిలేసి మిగతాది మొత్తం రిటర్నింగ్ వాల్ అయిపోయిన తర్వాత బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్స్ వేసేస్తారండి. టవర్ దగ్గర వెళ్ళడానికి మాత్రం దారి మట్టితో ఫిలప్ చేసుకుంటారు. వన్ మంత్ 2 monthsలో రిటర్నింగ్ వాల్ అయితే కంప్లీట్ చేసేసి బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ కూడా వేసేస్తారండి. ఈ సమ్మర్ వచ్చేటప్పటికి రిటర్నింగ్ వాల్ కంప్లీట్ చేయాలా, అప్పుడు మనకు వర్క్లకి ఇబ్బంది ఏమి ఉండదు, వర్షాకాలం వచ్చినా సరే. ఈ మధ్యన వీడియోస్ కొంచెం లేట్ అయినాయండి, ఎందుకంటే కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళటం వల్ల. ఇది 2-3 years పట్టిద్దండి మనకి ఇది వర్క్. సో ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చినా ఏం కాదు, కాస్త అటు ఇటుగా నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు క్యాపిటల్ ఎక్కువగా రోడ్ వర్క్ ఎక్కువైతే ఫోకస్ చేశారండి, రోడ్ అండ్ డ్రైనేజ్ వర్క్. ఈ వర్కులతో పాటు రోడ్ వర్క్స్ కంప్లీట్ అవుతా ఉన్నాయి. డ్రైనేజ్ ఈ వచ్చే వర్షాకాలం నాటికి రోడ్స్ అండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ నిర్ణయించుకొని చాలా ఫాస్ట్గా అవి కూడా చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఇది రిటర్నింగ్ వాల్ అండి, రిటర్న్ వాల్ కూడా కట్టుకుంటా కొంత పార్ట్ కొంచెం హైట్ వేసింది, కొంత పార్ట్ అప్పుడే ఇంకా కన్స్ట్రక్షన్ బేస్మెంట్ దాటింది, ఎట్లా ఉంది. ఈ సమ్మర్ అయిపోయేటప్పటికి రిటర్నింగ్ వాల్ అయిపోవాలండి. బేస్మెంట్ వర్క్ మొత్తం కంప్లీట్ సమ్మర్లో కంప్లీట్ చేసేయాలా, దట్ ఈస్ ప్రయారిటీ. Please like, share, subscribe the channel. Thank you for watching. Thank you very much.